అందరికీ నమస్కారం. తెలంగాణ ముచ్చట్లు ఛానల్కు స్వాగతం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన మధ్యలో సఖీ వన్ స్టాప్ సెంటర్లో నిరంతరం పనిచేస్తూ మహిళా సాధికారత కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తున్న వినీలా గారు ఈరోజు మన అతిథిగా మన ఛానల్కు ఇచ్చేశారు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా వారు మహిళల కోసం అందిస్తున్న సేవలను వారి మాటలను విందాం. నమస్తే మేడం. ముందుగా మీ గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. నా పేరు విజయ. నేను సఖీ సెంటర్ అడ్మిన్ యాదాద్రి భువనగిరిలో చేస్తున్నాను. మేము సఖీ సెంటర్ అంటే 24/7 ఏ టైంలో అయినా ఏ రెస్క్యూ అయినా ఒక మహిళ ఇబ్బందుల్లో ఉన్నదంటే మేము వెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా లేకపోతే వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ 5 సర్వీసెస్ ఇస్తాం. అందులో అంటే ఫస్ట్ పోలీస్ ఎయిడ్ ఇస్తాం, మెడికల్ ఎయిడ్ ఇస్తాం, లీగల్ ఎయిడ్ ఇస్తాం, కౌన్సిలింగ్ ఇస్తాం. ఆ అమ్మాయి ఎక్కడ ఉండాలి అంటే ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో 5 days షెల్టర్ ఇచ్చి ఆ అమ్మాయికి ఒక మార్గం అనేది చూపించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తాం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. సో ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ లో మేము ఒక పార్ట్ ఎన్జిఓ సపోర్టింగ్ ఎన్జిఓ ఈ సఖీ సెంటర్ లో అంటే ఈ ఏజ్ నుంచి ఏమైనా మీరు సేవలు అందించారు లేదా మహిళలకు అందరికీ అంటే ఏజ్ అనేది లేదండి. ఈ పాప నుంచి పుట్టిన పాప నుంచి ముసలమ్మ వరకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అది బేబీ వస్తే అది సాల్వ్ చేయడానికి ఎక్కువ ఏ ప్రాబ్లం మహిళలు రోజు మీకు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఎక్కువగా మీరు ఈ సమస్య ఎక్కువ మహిళలు బాధపడుతున్నారు అంటే వాళ్ళకు ఒక ఇండిపెండెన్స్ లేకుండా ఇప్పుడు హౌస్ వైఫ్స్ చాలా మంది ఇంకా మూటగానే ఉన్నారు. ఇంట్లోనే ఉండాలి, నువ్వు ఇలానే ఉండాలి. 2 days కింద ఒక కేసు వచ్చింది. తను ఏంటంటే పిల్లలు ఉన్నారు, హస్బెండ్ పాప ఇంజనీరింగ్ చేస్తుంది, కానీ వాళ్ళతో అటాచ్మెంట్ పెట్టుకుని ఈమె ఇంట్లో పని చేయడం వల్ల హోమ్ మేకర్ లా ఉండడం వల్ల ఈమె ఇంతే, ఆమెకంటే ఒక వాల్యూ లేకుండా తనకు తాను డిప్రెషన్కి వెళ్ళిపోతుంది. సో ఇట్లాంటి వాళ్ళు బయటికి వస్తే ప్రపంచం తెలుస్తుంది. అది రానియకుండా ఇంకా ఉన్నారు కొంతమంది, బయటికి వస్తే బాగుంటుంది. అలాంటి వాళ్ళను మేము పే చేస్తున్నాం, తీసుకురావడము, ఇలా కౌన్సిలింగ్. ఇప్పుడు ఆయన పిలిచి ఆమె ఎంతవరకు వచ్చిందంటే నాకు హస్బెండ్ వద్దు, ఫ్యామిలీ వద్దు. ఒక అమ్మాయి ఒక మదర్ పిల్లల్ని వద్దనుకున్నదంటే చాలా పెద్ద రీజనే ఉంది. అది మనకి సింపుల్ అనిపించచ్చు, ఏముంది అన్ని తెచ్చి పెడుతున్నారు, అన్ని చేయిస్తున్నారు కదా, ఆమెకి ఏం తక్కువ చేస్తున్నారు అని అనుకోవచ్చు. కానీ ఆమెకు ఒక పలకరింపు లేదు, ఇంట్లో ఒక మనశ్శాంతి లేదు. తనను అందరికీ తను చేసి పెట్టాలి, తను తిన్నదో లేదో తెలుసుకోవడానికి ఒక వ్యక్తి ఉండదు ఇంట్లో. అలాంటి పరిస్థితిలో మహిళలు ఇలాంటి డిప్రెషన్ కి వెళ్ళడము, తర్వాత ఇక ఆ డిప్రెషన్ లో ఏం చేస్తున్నారు అనేది మర్చిపోయి సైకలాజికల్ గా డౌన్ అయిపోయి అలాంటి మహిళలు ఏంటంటే ధైర్యంగా బయటికి రావాలి అని అంటే మనముగా వాళ్ళ వరకు వెళ్ళాలి. ఇలాంటివి వస్తుంటే అవేర్నెస్ లేకపోతే ఎందుకు అంటే ప్రతి అంగన్వాడీ టీచర్ కి తెలుస్తుంది, ప్రతి ఇంటి గురించి ఆశా వర్కర్ కి తెలుస్తుంది. వీళ్ళ ద్వారా అయినా ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకి గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది. మేము అలాంటి వాళ్ళని బయటికి తీసుకొచ్చి కొంచెం ధైర్యం తెచ్చి వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేదైనా నింపగలుగుతాం. కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల మార్పు అనేది వస్తుందా? అంటే 100% మనం చెప్పలేము సార్, ఎందుకంటే వాళ్ళని బట్టి మేము కౌన్సిలింగ్ ఇస్తున్నాం. వాళ్ళ తప్పులను వాళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్. మా ఎంత అంటే ఊళ్ళో పెద్ద మనుషులుగా చేస్తూ ఉంటారు పంచాయతీ, దానికి దీనికి డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకి ఇవ్వరు, వాళ్ళలో ఒక మార్పు తీసుకొస్తారు. ఫస్ట్ మార్పునే కదా వాళ్ళ లైఫ్ అనేది ఒక దానిలో పెరిగి సెట్ అయ్యేది. మహిళల సమస్యలు చాలా దగ్గర చూసిన వాళ్ళగా అడిగే విషయం ఏంటంటే, ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది 116 సంవత్సరాలు జరుపుకుంటున్నాం. ఇప్పటికీ ఏదైనా మార్పును చూసారా?
మహిళలను దగ్గరగా చూస్తున్న వ్యక్తిగా మీరేమైనా మార్పు కానీ దీని రంగంలో మీరు రాణిస్తారా? మహిళల ఎదుగుదల మీరేమన్నా కలుగుతున్నారు? ఉన్నదండి. ఎదుగుదల అనేది 100% ఉన్నది. ఇంకా కొన్ని రూరల్ ఏరియాస్ లో బయటికి వస్తలేదు. దాదాపు ఇప్పుడు సర్పంచ్లు అవుతున్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మొదలైంది, స్ట్రాంగ్ గానే ఉంది. ఇంకా కొంచెం అయితే బాగుంటది. అంటే ఇప్పుడు రిజర్వేషన్ తప్ప ఏం మాటలు రావడం లేదు. అది అంటే రిజర్వేషన్ అనేది కాదు, ప్రతి ఉమెన్ కి ఒక అవకాశం ఇస్తే సివిల్ ప్రూఫ్. ఎందుకంటే నేను చెప్పగలుగుతా, ఒక ఉమెన్ కి మెన్ కన్నా ఎక్కువ బలమైన ధైర్యమైన ఏదైనా ఉండగలుగుతుంది. తను ఒకసారి కంప్లీట్ అన్ని వదిలేసి రోడ్ మీద నిలిచినా తను సర్వైవ్ అయ్యే టాలెంట్ అనుకుంటుంది. అది మనం బయటికి తీసుకురావాలి. అన్నట్టు రూరల్ ఏరియాస్ లో మీ సేవలు ఎక్కువగా అందించే అవకాశాలు ఉన్నాయి. అంటే ఖచ్చితంగా ఇప్పుడు మీరు వాళ్ళే మీ దగ్గరికి రావాలా, అంటే మీరేమైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలాంటి మా సార్ ఇలాంటి సెల్ ప్రోగ్రామ్ అనేది అవేర్నెస్ చేస్తుంటాం సార్. నేనే అవేర్నెస్ చేశాను, చేస్తూనే ఉంటాం అవేర్నెస్ త్రూ అమ్మగారిని తీసుకొని సర్పంచ్లతో, అంటే ఎల్డర్స్ తోని అక్కడ పిఎస్సిలో పెట్టిన రోజులు ఉన్నాయి. ఈ గురించి దాదాపు మేము చెప్పడానికి అవేర్నెస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. కానీ ఏంటంటే చాలా మంది ఇట్లా విని అట్లా వదిలేస్తూ ఉంటారు. కాకపోతే అది ఏదో ఒక టైం లో యూజ్ అవుతుంది అనేది వాళ్ళది చేసుకోలేదు. అందరికీ సమస్యలు ఉండవు, కొన్ని అంటే ఏ టైంకి వస్తే తెలియదు సమస్య అనేది. సో అది వచ్చినప్పుడు ఈ ఈ అంటే హెల్ప్ లైన్స్ ఉంటాయి, మన హెల్ప్ లైన్ పనిచేస్తాం. దీనికి చేస్తే మా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. మా అవేర్నెస్ వాళ్ళకి తీసుకురావడానికి మేము అవేర్నెస్ కూడా చేస్తున్నాం. కాంటాక్ట్ అయితే మీరేమైనా వెళ్తారా? కంపల్సరీ వెళ్తాం సార్, పోలీస్ సపోర్ట్ తీసుకొని. విషయాన్ని మీరు కొంచెం ఎక్కువ పబ్లిసిటీ చేస్తే బాగుంటుందని మా ఎందుకంటే ఇంత మంచి ఆపర్చునిటీ ఉన్నాక కూడా ఇంకొకరు మనకి తెలియకుండా ఇంకా ఊళ్ళో పెద్ద మనుషుల దగ్గర కానీ లేదంటే అంటే అది బయటికి రానియదు సార్. తెలిసి కూడా పెద్ద మనుషులు ఆపేయరు, లేకపోతే అక్కడ కమ్యూనిటీ ఎల్డర్స్ ఉంటారు కదా, అక్కడ వాళ్ళకి అక్కడికి వెళ్తే ఇదేదో పెద్ద కేసు, మన పరువు పోతుంది. చాలా మంది పరువు పోతుంది అనుకుంటారు, కానీ అక్కడ ఏం జరుగుతుంది, అక్కడికి వెళ్తే మనకి ఏంటి లాభాలు అనేది మర్చిపోతారు. మేము అవేర్నెస్ చేస్తాం, తెలుస్తుంది. ఎందుకు అంగన్వాడీ టీచర్ కూడా చెప్పడానికి భయపడుతుంది. ఎందుకంటే చాలా మొన్న రీసెంట్ గా యాదాద్రిగా ఒక అమ్మాయి చనిపోయి, పిల్లలను చంపి తను చనిపోయింది. సో ఆమెకి చెప్పడానికి వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదు. సఖీ సెంటర్ కి మా దగ్గరికి రాలేదు కేసు, హస్బెండ్ హరాస్మెంట్ తోనే తను చనిపోయింది. కానీ ఆ కేసు మన వరకు రాలేదు. చెప్దామన్నా అంగన్వాడీ టీచర్స్ అయినా ఆశా వర్కర్స్ అయినా భయం. ఎందుకు అని అంటే వాళ్ళు బయటికి రావడం మంచిగా ఉంది, మాటలు మంచిగా ఉంటారు. ఇట్లాంటి సెన్సిటివ్స్ బయటికి తెలియదు. ఇవి వాళ్ళు వస్తేనే మనకు తెలుస్తాయి సార్. ఎందుకంటే మనం వెళ్ళి ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ లో చూడలేము, ప్రతి ఇంట్లో ఏం జరుగుతుంది అనేది చూడలేము. వాళ్ళు బయటికి వస్తేనే మనకి ఇది ఇంట్లో ప్రాబ్లం ఉంది. మహిళలు కూడా ఈ మధ్యలో వాళ్ళు అనుభవిస్తున్న బాధను తక్కువ వాళ్ళు సూసైడ్ చేసుకోవడం, లేదా వాళ్ళతో కూడా పిల్లలను కూడా చంపడం, చాలా కేసెస్ మనం మధ్యలో చూస్తున్నాం. వాళ్ళకు ధైర్యం రావడం కోసం కానీ వాళ్ళకి మోటివేషన్ మీరేమో చెప్పారు. కంపల్సరీ సార్, ఇదైతే చాలా బాధాకరము. ఎందుకంటే ఆమె ఎంత డిప్రెషన్ కి పోతే పిల్లలని చంపుకుంటుంది, తను చనిపోతుంది అని అంటే నాకు ఇక్కడ ఎవరు లేరు. ఈ ఒంటరితనం అనేది చాలా బాధ అవుతుంది. అంటే అన్ఎడ్యుకేటెడ్ చేస్తున్నారు, ఎడ్యుకేటెడ్ చేస్తున్నారు. ఇంకా అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళే ధైర్యంగా ఉంటున్నారు, ఎడ్యుకేటెడ్ వాళ్ళే ఇలాంటి వాటికి పనిచేస్తున్నారు. వాళ్ళు కొంచెం, ఎందుకంటే ఏమైనా మన ప్రొఫెషన్ అనో మన గుడ్ నాలెడ్జ్ అనే కాకుండా సోషల్ సర్వీసెస్ ఏమున్నాయి అనేది తెలుసుకుంటే, ఇట్లాంటి కౌన్సిలింగ్స్ కి వెళ్ళడమో, లేకపోతే హాస్పిటల్లో సైకలాజికల్స్ ఉంటారు, ఇలాంటి ట్రీట్మెంట్ అది పెద్ద తక్కువ నేరమో కాదు. మన మైండ్ ని మనం ప్రెసెంట్ గా ఉంచుకోవడానికి మనము ఒక ప్రయత్నం చేయాలి. అది ఎందుకంటే అందరూ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ లో ఎడ్యుకేటెడ్ చేసి అన్ఎడ్యుకేటెడ్ చేయరు. వాళ్ళకి ఒక ధైర్యం ఉంటుంది, నేను కూలి పనికైనా పోయి బ్రతుకుతా అనే ధైర్యం ఉంటుంది.
కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఎందుకు ఉండట్లేదు? ఎందుకంటే వాళ్ళకి లోక జ్ఞానం తక్కువైపోయింది. ఖచ్చితంగా మహిళలకు పురుషుల సపోర్ట్ అనేది ఉండాలని మీరు మాట్లాడుతుంటే అర్థమైంది. అంటే మీరు కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు మహిళలతో పాటు వాళ్ళని కూడా పిలుస్తారు. కంపల్సరీ ఆ టైంలో ఏదైనా మార్పు మీరు చూసారా? కంపల్సరీ ఇస్తాం సార్. ఇప్పటివరకు చాలా కేసెస్ ఉన్నాయి, చాలా హ్యాపీగా వెళ్ళారు. ఆ వాళ్ళు ఎంత మళ్ళీ మేము ఫాలో అప్ చేసినప్పుడు వాళ్ళకి చెప్పే మాటలు, వాళ్ళు మమ్మల్ని వచ్చి కలిసి హ్యాపీగా ఉన్నాము. ఒక లైఫ్ ని మేము ఇచ్చినప్పుడు మాకు అది హ్యాపీనెస్ అనేది కంపల్సరీ ఉంటుంది. అది మాకు ఒక ప్రతి కేసు ఒక ఛాలెంజ్. దాంట్లో ఎక్కడ మేము అంటే వాళ్ళు చెప్తుంటే మనం వినడమే. కౌన్సిలింగ్ అంటే మెయిన్ బేసిక్ వినడమే. వాళ్ళలో మేము మార్పు తేవాలంటే వాళ్ళ పాయింట్ మేము దొరకబెట్టాలి. ఫస్ట్ ఎక్కడైతే వాళ్ళు కీ పాయింట్ దొరికితేనే మేము వాళ్ళని మార్చగలుగుతాం. చాలా కేసెస్ సాల్వ్ అయ్యి హ్యాపీగా ఉన్నాయి. సెంటర్లో వర్క్ చేస్తున్నారు. అప్రాక్సిమేట్లీ మీకు ఇప్పటివరకు ఎన్ని కేసులు చూసారు? నేను దాదాపు 3000 అంటే ఇది 7 years. 3,000 కేసెస్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సాధికారత అనేది ఇప్పుడు ఎక్కడ మనం చూస్తున్నాం కదా. మహిళల సమస్యలను దగ్గరగా చూస్తున్న వ్యక్తులు మీరే ప్రథములు. ఎవరున్నా కూడా ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నా కూడా మీరే ప్రథములు. కాబట్టి ఈ మహిళా సాధికారత అనేది ఏమన్నా ఇప్పుడు కొంచెం అభివృద్ధి చెందిందా, లేకపోతే ఏమన్నా మార్పు చెందిందని మీరు అనుకుంటున్నారు? మార్పు అనేది వచ్చింది కానీ ఇంకా రావాలి. ఎందుకు అని అంటే అది కొంతమంది ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ లేకపోయినా సెల్ఫ్ గా చాలా ట్రైనింగ్స్ ఉంటున్నాయి. గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, కొన్ని సంస్థలు ప్రొవైడ్ చేస్తున్నాయి. టైలరింగ్ చేసుకుంటున్నారు, బ్యూటీషియన్ చేసుకున్నారు. అది వాళ్ళకి ధైర్యం, ఫస్ట్ ధైర్యం ఉండాలి. ఒక మహిళకి ధైర్యంగా నేను ఏదైనా చేయగలుగుతాను, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోని ముందుకు వస్తే తప్పకుండా ఇది సక్సెస్ కే పోతుంది. ఫ్యామిలీ, మెయిన్ ఫ్యామిలీ సపోర్ట్ లేని ఏది ఎవరు ఏ ఉమెన్ బయటికి రాలేదు, ఏది చేయలేదు. ప్రతి ఉమెన్ వెనకాల, మేల్ వెనకాల ఉమెన్ ఎట్లుంటారో ఉమెన్ వెనకాల ఫ్యామిలీ ఉంటుంది. పిల్లలు, హస్బెండ్, అత్త, మామ, పేరెంట్స్, బోత్ సైడ్స్ ఉంటేనే అమ్మాయి ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు. బాల్య వివాహాలపై కూడా మీరు చాలా పోరాడతాం అనే విషయం అందరికీ తెలుసు. బాల్య వివాహాలు పూర్తిగా అంతమయ్యాయని అనుకుంటున్న రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చాలా కేసెస్ వస్తున్నాయి. అది ఏంటి అంటే ఇది పేరెంట్స్ తప్పు అనేవేమో, యూత్ తప్పు అనేది. ఎందుకంటే ఆ పిల్లలలో ఆ టైంలో ఆ మైండ్ సెట్ అట్లాంటి తొందరగా అట్రాక్ట్ అవ్వడము. పేరెంట్స్ మనం ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా ఆ టైంలో వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకి అదే అనిపిస్తుంది, ఆ మైండ్ సెట్ లోనే ఉంటారు. ఈ ప్రభావం దేని వల్ల అంటే ఫోన్స్ వల్ల. పేరెంట్స్ ఈ అమ్మాయి ఏదో ఒక రాంగ్ స్టెప్ వేస్తే వెంటనే పేరెంట్స్ వచ్చే ఆలోచన ఏంటంటే పెళ్లి చేసేస్తారు, మన పని అయిపోతుంది. కానీ ఆ పేరెంట్స్ ఆ అమ్మాయిని మార్చి కాసేపు కూర్చొని మాట్లాడారు. ఇవన్నీ రావడానికి చిన్నప్పటి నుంచి పిల్లలతోని పేరెంట్స్ కరెక్ట్ లేకనే. ఒక మదర్ అనే ఒక ఉమెన్, ఒక పేరెంట్స్ ఏంటంటే ఈ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ వల్ల పిల్లలతో మాట్లాడే టైం ఉండట్లేదు. సో వాళ్ళు కొత్తగా ప్రేమలు వెతుకుతారు. ఇప్పుడు అదే బయటికి వెళ్తే ఎవరో అడ్జస్తారు, అంటే ఏ టీచరమో లేకపోతే కామెంట్ చేయడం. అది వచ్చి పేరెంట్స్ కి చెప్పుకునే ధైర్యం ఉండదు. ఒకవేళ చెప్పుకున్నా అది నేను ఇట్లాంటి క్వశ్చన్స్ నేను అవేర్నెస్ ఇచ్చినప్పుడు ఒక అమ్మాయి లేచి అడిగింది, డిగ్రీ అమ్మాయి, మీరు ఏదున్నా తల్లికి చెప్పుకోవాలి. తల్లి చెప్తే కంపల్సరీ సొల్యూషన్ మీకు దొరుకుతుంది. ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ అనేది ఉంటుంది కదా, ఆ టైంలో నాకు కనిపించదు, కానీ మన ఓపిక అనేది ఉంటే కంపల్సరీ కొంచెం టైం తీసుకోలేదా మనకి సొల్యూషన్ దొరుకుతుంది. ఏదన్నా మదర్స్ కి చెప్పాలంటే, ఒక అమ్మాయి లేచి మేడం నాకు ఒక అబ్బాయి బస్ స్టాండ్ వేయించారు, నేను మా మమ్మీకి చెప్పాను, వెంటనే నా కాలేజ్ మానిపించి ఇంట్లో కూర్చోబెట్టి. ఇలాంటి పేరెంట్స్ ఉంటే మేము ఎలా చెప్పుకోవాలి?
ఇలాంటి వాళ్ళ ఎడ్యుకేషన్ మహిళలకు తీసుకురావాలి సార్. వాళ్ళకి కంపల్సరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో కౌన్సిలింగ్, ఎందుకంటే కౌన్సిలింగ్ చేసే పిల్లలకి కూడా చాలా ఉంటాయి సార్. ప్రెజర్ కి పోతుంది, అంటే సిల్వర్ స్టోన్ లేకపోతే మేము పేరెంట్స్ ఒత్తిడిలో లేకపోతే టీచర్స్ ఒత్తిడిలో ప్రెజర్స్ పోతుంది. వాళ్ళకి స్పోర్ట్స్ ఉండాలి. చాలా స్కూల్స్ వల్ల గ్రౌండే ఉండదు. వాళ్ళ మెంటల్ ఎబిలిటీ అనేది మనం పెంచాలి. దాంతో పాటు కౌన్సిలర్ అనేది ప్రతి స్కూల్లో ఉంటే బాగుంటుంది. మహిళలపై అతి చిన్న వయసులో అత్యాచారం మరి ఇంత అన్నట్టు టీమ్స్ కానీ పోలీసు వ్యవస్థ ఇంత బలంగా పనిచేస్తారు కదా, ఖచ్చితంగా మనం రోజుకు ఒక కేసీనే వింటున్నాం. ఇది కారణం ఏమైంది మీకు తెలుసు? ఇది కొంచెం సైకలాజికల్ ప్రాబ్లమ్స్. ఫోన్ వాళ్ళ అంటే ఇప్పుడు చిన్న పాప మీద చేస్తున్నారు అని అంటే వాళ్ళు ఒక సైకో అయ్యే ఉంటారు. సో మనం సరే పెద్దవాళ్ళు అయినాక అయినా అంటే దానికి మనం ఆలోచించవచ్చు. చిన్న పాప మీద చేస్తున్నారు, 6 years మీద అటాక్ చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళని మనని అదే సైకలాజికల్ ప్రాబ్లమ్ అట్లాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయొద్దు. సో అందుకనే ఇక మనము మన పేరెంట్స్ ఎప్పుడు పిల్లల్ని కనిపించకుండా ఉండాల్సిన పరిస్థితిలో మనం బయటికి వెళ్తే ఏమవుతుంది అనే బయటికి వెళ్ళి మరి మంచి అమ్మాయి సురక్షితంగా తిరిగి వస్తుందా అనే డౌట్ లో అదే భయంతో ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, అత్త మామ పెద్దనాన్న, ఈ అందరిలో పెరిగే అమ్మాయిలకు విలువలు తెలుసుండేవి, అన్ని తెలుసుండేవి. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసరికి చెప్పేవాళ్ళు లేరు. పిల్లలకైనా చిన్నపిల్లలకి వాళ్ళలో వాళ్ళకు ఒక కమ్యూనికేషన్ అనే గ్యాప్ వస్తుంది. దానికి ఇవన్నీ కారణాలు. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సరే చిన్నపిల్లలు అంటే దాంట్లో సైకిల్ అవుతుంది, సతన్ ఏజ్ వచ్చిన తర్వాత కూడా అలాంటివి జరుగుతున్నప్పుడు మహిళలు అంటే ముందు నుంచి ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి ఏదైనా కౌన్సిలింగ్ అనేది అన్నట్టు ఎడ్యుకేషన్ నుంచే కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుంది. అట్లనే ఏదైనా మార్పులు వస్తే బాగుంటుంది తగ్గడానికి. అది తగ్గడానికి అంటే పేరెంట్స్ తోనే స్టార్ట్ అవ్వాలి సార్. అమ్మాయిని అబ్బాయిని ఈక్వల్గా చూడాలి. అబ్బాయిని ఎలా పెంచుతున్నామో అమ్మాయిని అలానే అంటే ఆ బయటికి పంపించడము, తీసుకురావడము అన్ని వీటి వల్ల అమ్మాయికి ధైర్యం వస్తుంది, సొసైటీ ఏంటో తెలుస్తుంది. సో ఇది జాగ్రత్తలు ముందు నుంచి స్టార్ట్ చేయాలి. కరాటే నేర్పించడము అంటే మన సెల్ఫ్ సేఫ్ కోసం కొన్ని చేయొచ్చు. ఇక ఎదుటి వాని చూపు అయినా ఎదుటి వాని మెంటాలిటీ ఎలా ఉందో మనం గ్రహించలేదు కాబట్టి మన సెల్ఫ్ ప్రొటెక్షన్ మనం చేసుకోవడానికి, మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొన్ని ఇలాంటి జరుగుతున్నప్పుడు పేరెంట్స్ కూడా భయపడతారు. పిల్లలు బయటకు పంపించాలని అలాగే నుంచి హైదరాబాద్ మీద జాబ్ పంపించాలని కూడా భయపడే పరిస్థితులు కూడా సరే త్వరగా పెళ్లి చేసేదాన్ని కూడా ఒక ఆలోచనకు వస్తుంది పేరెంట్స్. ఇప్పుడు ఆ నమ్మకం కలగాలంటే ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందా, లేదా ఇంకేమైనా కఠినమైన విధానాలు అనుసరిస్తే బాగుంటుందా? ఏదైతే కొంచెం మీరు అన్నట్టు మహిళల సాధికారత ప్రభుత్వం అన్ని విధాలుగా హెల్ప్ చేస్తుంది. అంటే సెంటర్స్ ఉన్నాయి, సిటీస్ లో కూడా చాలా బాగా చేస్తున్నారు. భరోసా ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, ఇలాంటివి అన్ని చేస్తున్నాయి. అన్ని తల్లిదండ్రులకి కాన్ఫిడెన్స్ లెవెల్ వాళ్ళు పెంచిన విధంగా వాళ్ళకి లేకపోతే మనం ఏం చేయలేము. ఫస్ట్ పేరెంట్స్ మారాలి సార్. మా అమ్మాయి అక్కడికి పోయినా ప్రతి అమ్మాయితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడు మన పిల్లలతో ర్యాప్ అనేది కంపల్సరీ ఉండాలి. అంటే ఇంటి కూడా ఏం చేసినా 2-3 నెలల్లో బయటకు వస్తుందని కాన్ఫిడెంట్ చేయాలి. ఏదైనా సంప్రదాయంగా ఏమైనా చేస్తే వాళ్ళు 2-3 నెలల్లో బయటకు వస్తామని కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం శిక్షణలకు కానీ శిక్షలకు కానీ భయపడట్లేదు. ఇట్లాంటి విషయం నేను మార్పు తీసుకొస్తే బాగుంటుంది సార్. ఈ మధ్య కాలంలో జడ్జ్మెంట్ కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. మన అంటే శిక్షలో మారినాయి, కఠినంగా అయినాయి. ఇంతకాలం మైనర్ కి కొంచెం తక్కువ ఉండే కానీ ఇప్పుడు మైనర్ కూడా ఎక్కువ మేజర్ ఎలా పడుతున్నాయో అలా వస్తున్నాయి. ఇంకా స్ట్రాంగ్ గా మారాలి అని అనుకుంటున్నాను. జడ్జెస్ కూడా అంతా చేంజ్ అవుతున్నారు, అంటే ఇమీడియట్ పనిష్మెంట్స్ ఇస్తున్నారు, కొన్ని అవుతున్నాయి. ఇంత మంచి ఒక సెక్టర్ నడిపిస్తుంది, మహిళలకు ఒక ధైర్యంగా పనిచేస్తుంది.
కానీ మాకు తెలిసినంత వరకు మీరు ఇంకా అందరికీ మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళలేదని అనుకుంటున్నాం. ఇంకా దాన్ని కొంచెం మారుమూల ప్రాంతాల వరకు వెళ్ళేలా చేసి వారు కొంచెం ధైర్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అది వెళ్ళడానికి మీ వంతు కృషి కూడా. అందుకే ఇంతవరకు వచ్చినాం. అంటే మేము వెళ్ళలేకపోయినా ఈ ఛానల్ తోనే వెళ్ళగలగాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము చేసే కౌన్సిలింగ్స్ కేసెస్ మా గైడెన్స్ ప్రకారం అందరికీ తెలవాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఇంత మంచి సెంటర్ ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలి. గవర్నమెంట్ మనకి ప్రొవైడ్ చేస్తుంది, అన్ని ఫ్రీ సర్వీసెస్ ఇస్తున్నారు, వాళ్ళ వరకు అందాలని నేను కోరుకుంటున్నాను. అందుతున్నాయి ఇంకా మీరు అన్నట్టు వెళ్ళట్లేదు కావచ్చు, మీ ఛానల్ వల్ల వెళ్తే హ్యాపీ. చివరిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీ సర్వీస్ అయిపోతుంది, మీరు ఏమైనా మహిళలు చెప్పారండి? చివరిగా మీరు ఇచ్చే ధైర్యం కోసం మరోసారి మహిళలకు చెప్తే వాళ్ళని ఫాలో అవ్వాలి మా ఛానల్. ఓకే, ప్రతి మహిళ ధైర్యవంతురాలే. కానీ మనము అనుకుంటాం, మనం ఏదైనా ప్రాబ్లం రాగానే నాకేం లేదు, నాకెవరు లేరు అని అనుకోవద్దు. మనకి కంపల్సరీ మన ధైర్యమే మనకు తోడు. అందుకే ధైర్యంగా మన కాన్ఫిడెన్స్ అనేది మనం కోల్పోవద్దు. ఇంకొకటి ఏంటంటే ప్రతి మహిళ లేని ఏది లేదు, సొసైటీలో మహిళ లేని ఏది లేదు. కాబట్టి మనమే అన్ని చూసుకోవాలి, ధైర్యంగా బయటికి రావాలి. నీ ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేసుకునేంత ధైర్యం నీకు ఉంది, అది నువ్వు బయటికి తెచ్చుకొని చేసుకోవాలి. ప్రతిరోజు ఉమెన్స్ డే ఒకటే రోజు ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకోవాలి? ప్రతిరోజు సెలబ్రేట్ చేసుకోవాలి. మన ఉమెన్ గా ఎప్పుడు ధైర్యంగా వచ్చేవాళ్ళు అది చెప్తాను. మన కాన్ఫిడెన్స్ మనం కోల్పోవాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా మీరు విలువైన సమయాన్ని మాకు ఒకసారి వెచ్చించి ఈ సత్యసేన గొప్పతనంలో మా ప్రేక్షకులు పంచుకున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క ఇంటర్వ్యూ ద్వారా మా గ్రామాలకు కూడా ఈ ఇంటర్వ్యూ చేరి ఖచ్చితంగా వాళ్ళు కూడా మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ బాధలుగా మీకు ధైర్యంగా చెప్పుకొని మీరు ఇంకా ఎక్కువగా సేవ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.